నమస్కారం. మనం కిందటి 2, 3 ఎపిసోడ్స్‌లో ఆట విడుపుగా బాగా ఆడుకున్నాం. అన్ని పదాలను తయారు చేసుకుంటూ, వాటిల్లో వాళ్ళ అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్తూ, మా తేట తెలుగు ఛానల్ ఎందులోనూ తక్కువ కాస్తమా, మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పేస్తాము అన్న ధైర్యంతో చాలా సంతోషంగా గడిపేశాం. కానీ వేరే వర్ణమాల అక్షరాలను కూడా మనం గౌరవించాలి కదా! ఎప్పటినుంచో ఎదురు చూస్తోంది. ఏంటి ఎంతసేపు వీళ్ళ ఆటలు? ఏమిటి పజిల్స్? ఏమిటి ప్రశ్న జవాబులు? అసలు నా గురించి మీరు పట్టించుకుంటారా లేదా? అని అడుగుతోందేమో అన్న అనుమానం వచ్చేటట్టుగా కామన్ని గుచ్చి చూస్తోందండి. ఆ చూపులకు అర్థం ఏంటంటే, ఇంక చాలులే వచ్చేసి గురించి మాట్లాడుకుందాము. నా విశేషాలు కూడా చెప్పవమ్మా అని నాతో అంటున్నట్టుగా ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? రండి మాట్లాడుకుందాం. ఇక్కడ మనం ఒక మాటను రాసాం. అది యుక్కు. యుక్కు అంటే జత. క, ఖ అనేది ఒక జత. గ, ఖ అనేది ఇంకో జత. చ, ఛ ఇంకో జత. అదే విధంగా మన వర్ణమాలలో రెండేసి ఒకటి అల్పప్రాణం, ఒకటి మహాప్రాణం. రెండు కలిసి ఒక జతగా ఏర్పడి తెలుగు భాష పద విస్తరణకి, భావ యొక్క పరిమళానికి చాలా దోహదపడుతున్నాయి. అదేవిధంగా ఈ రోజు మనము గుడించము. ఫస్ట్ అక్షరంగా మారాలి అంటే అచ్చు యొక్క సహాయం తీసుకుని హల్లు పరిపూర్ణత్వాన్ని పొందుతుంది అని మనం దగ్గర మాట్లాడుతున్నాం. ఏ విధంగా ఉక్ అని హల్లు గుడింతపు గుర్తులతో కలిసి మెలిసి గుడింతపు గుర్తుల్ని అర్థించి తమ దగ్గరికి రమ్మని, ఏ విధంగా గుడింతపు గుర్తులు పెద్ద మనసు చేసుకొని, అంటే అచ్చులు పెద్ద మనసు చేసుకొని తమ రూపాన్ని, తమ నామాన్ని మార్చి అనువుగా వచ్చి ఈ ఉక్ అనే హల్లుతో కలిసి కొత్త పద విస్తరణకి సహాయపడదో మనం ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో గమనిద్దాం. ఎందుకంటే గుణింత గుర్తులు చాలా ఉన్నాయి కదండి. అవన్నీ పూర్తి చేయాలంటే మనకి అంత ఉరుకులు పరుగులుగా ఉంటుంది. కాబట్టి కాకుండా 4 తీసుకున్నాం. అవేంటంటే అ, ఆ, ఇ, ఈ. అంటే తలకట్టు, దీర్ఘము, గుడి, గుడి దీర్ఘము అని ఈ 4 మాత్రమే తీసుకుని ఉక్ అనే హల్లుకి వాటిని చేర్చి వాటి సమీకరణ వల్ల, వాటి యొక్క విలీనము వల్ల, అచ్చు హల్లు విలీనము వల్ల క అనే రూపము ఏర్పడి, ఆ రూపము తనతో పాటుగా మిగిలిన గుణింతపు గుర్తులను కూడా చేర్చుకుంటూ కా అని, కి అని, కీ అని, కు అని, కూ అని, కురు అని, కే కై అని, కో కౌ అని, కం కహ అని ఏ విధంగా మారుతుందో గమనిద్దాం. మనం అన్ని ఒకటే ఎపిసోడ్ లో అంటే మనం న్యాయం చేయలేకపోతామేమో అన్న ఉద్దేశంతో నేను ఈ ఎపిసోడ్లో 4 మాత్రమే అ, ఈ అనేవి తీసుకుంటున్నాం. అంతేకాకుండా వర్గం యుక్కు అన్నాం కదా, జత అన్నాం కదా. జత అన్నప్పుడు రెండిటికి కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో అల్ప ప్రాణాలైన కా గురించి, మహాప్రాణాలైన ఖా గురించి కూడా మనం ముచ్చరించుకుంటున్నాం. అంతేకాదండి, మామూలుగా నేను చూసినంత వరకు నాకు మీ విషయం మీరు ఇంకా ఉద్దండ పండితులు అయి ఉండొచ్చు, నేను కాదని ఇందులో వెటకారం ఏమాత్రమూ లేదు. గురించి నేర్పించేటప్పుడు కక్క, కిక్కి, కుక్కు, కృక్రు, కెక్కేకై, కొక్కోకౌ, కంకహ అని పిల్లలు చెప్తూ ఉంటే నేను వింటూ ఉంటాను. ఇంకా దాంట్లో పదాలు రాయండి అంటే కూడా ఆ కాగుడింతల్లో ఉండే అన్నిటినీ కూడా మొట్టమొదటి స్థానంలో కలము, కాకి, కిటికి, కీడు, అలా కుండ, పూజ, ఆ విధంగా దాన్ని మొట్టమొదటి స్థానంలో వచ్చేటట్టుగా చాలా త్వరగా గుర్తుపెట్టుకుంటారని
దాన్ని మర్చిపోకుండా ఉంటారనే సదుద్దేశంతో దాన్ని మొదటి స్థానంలో, పదము మొదటి స్థానంలో గుణింతపు గుర్తు ఉన్న కాని పెట్టడం గమనిస్తూ ఉన్నాం. కానీ ఇంకొంచెం ముందుకు వెళ్ళి మొదటి స్థానంలోనే కాకుండా ఆ గుడింతపు గుర్తు ఉన్న హల్లు అంటే కా కానీ, కా కానీ, ఈ కానీ, కీ కానీ పదము యొక్క మొదటి స్థానంలో, రెండవ స్థానంలో, మూడవ స్థానంలో ఉంటే కనుక ఏ పదాలు వస్తున్నాయి అనేది కొంచెం గమనిస్తున్నాం. ఇదేం లేదండి, ఆడుతూ పాడుతూ 1, 2 సార్లు 3 సార్లు మనం ఆ హల్లికి వచ్చిన గుణితపు గుర్తుని గుర్తించుకున్నాం అనుకోండి, ఇంకా మర్చిపోయే సమస్య ఉండదు. మర్చిపోయినప్పుడు మధురాతి మధురంగా పెద్ద పెద్ద ప్రబంధాలను సైతం మనము చదవగలుగుతాం. వాళ్ళు ఎవరైనా దాని గురించి చెప్పినా రాయగలుగుతాము. చదవటం రాయటం వస్తే అప్పుడు అర్థం చేసుకునే ప్రయత్నానికి వెళ్తాం. ఎంత పెద్ద పద్య గ్రంథమైనా, గద్య గ్రంథమైనా, పురాణమైనా ఏదైనా చదవాలంటే కావలసినది అక్షరములను సమర్థవంతంగా గుర్తించగలిగిన దానిని పఠించగలుగుతా. కనుక మన ఈ కొత్త ప్రయత్నానికి మీరందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తూ ఈనాటి ఎపిసోడ్కి రండి. అందరం కలిసి పదాలు ఏవేవి వస్తున్నాయో, ఎలా ఉంటున్నాయో గమనిద్దాం. ఇక్కడ ఈ విభాగంలో క అనేది అంటే తలకట్టు. తలకట్టు అని మీకు తెలుసు కదా. ఆ అనేది తలకట్టు రూపంలో వచ్చి పదాలని ఏర్పరిచింది. మనం తీసుకున్న హల్లు ఇది హల్లు యొక్క అసలు స్వరూపం, మూల స్వరూపం. దానికి ఆ అనే అచ్చు తలకట్టు రూపంలో వచ్చి క ల క థ అని 2 పదాన్ని మనం తీసుకున్నాం. ఇక్కడ ఇంకొక చిన్న విషయం మనం గమనించాలండి. ఏంటి అంటే ఈ థ అనే దాంట్లో మనం పొట్టలో ఇలా చుక్క పెడుతున్నాం. యథ, తథ, గాథ అన్నప్పుడు తథ అంటున్నాం. అదే చుక్క లేదనుకోండి, అప్పుడు థ అంటాం. అంటే ఇదేమో థ అనే అల్ప ప్రాణానికి వచ్చిన మహాప్రాణం, ఇదేమో ద అనే అల్ప ప్రాణానికి వచ్చిన మహాప్రాణం. ఒక చిన్న చుక్క ఇంతటి వ్యత్యాసాన్ని మనకి తెలియజేస్తుంది. తర్వాత ఇది మొదటి స్థానంలో వచ్చింది. మొదటి స్థానంలో కాకుండా రెండవ స్థానంలో వస్తే ఎలా ఉంటుంది అనే ఒక చిన్న ఊహ ఇంకొన్ని కొత్త పదాలకి జన్మనిస్తుంది. ఇక్కడ మనము సకల, ఈ కళకి ముందర స్థా చేసేప్పటికీ సకల అని రెండవ స్థానంలో, ఒకటి ఇక్కడ కూడా రెండవ స్థానంలో తుక్ అనే హల్లు ఆ అనే అచ్చు సహాయాన్ని తీసుకుని గుడింతపు గుర్తు అయిన తలకట్టుగా మారి క అనే పరిపూర్ణ రూపంలో వచ్చింది. ఇది రెండవ స్థానంలో ఉంది. ఇక్కడ మొదటి స్థానంలో ఉంది, ఇక్కడ రెండవ స్థానంలో ఉంది. రెండవ స్థానమే కాకుండా మూడవ స్థానంలో వస్తే ఎలా ఉంటుంది అనే ఇంకొక శిల్పి కూడా ఏం చేస్తుందంటే ఇంకా కొన్ని పదాలని మనకి పరిచయం చేస్తుంది. అప్పుడు గరిక చూసారా, ఇది మొదటి అక్షరం, ఇది రెండవ అక్షరం, ఇది మూడవ అక్షరం. అలాగే పలక, ఇక్కడ కూడా 1, 2, 3 అంటే ఈ మొత్తం పట్టికలో క అనేది పదము యొక్క మొదటి అక్షరంగా, రెండవ అక్షరంగా, మూడవ అక్షరంగా వచ్చింది. ఇది కాదనలేని సత్యం. ఈ కింద వచ్చేప్పటికి ఏమైందంటే దీర్ఘం వస్తుంది. ఈ ఉక్కు అనేది ఇక్కడ ఆ అనే అచ్చుని తీసుకుంటాం. ఆ అనే అచ్చు తన రూపాన్ని మార్చుకుని
దీర్ఘంగా వచ్చి ఉక్ అనే దాని మీద వచ్చి కా అని పలకబడుతుంది. ఇది దీర్ఘం. ముందు కూడా మాట్లాడుకున్నాము. తత్వం మాట్లాడుకునేటప్పుడు ఏకమాత్ర కాలం సమయం పడుతుంది, దీర్ఘాన్ని ఉచ్చరించడానికి ద్విమాత్ర కాలం సమయం పడుతుంది అని. ఇప్పుడు మనం ఈ మొదటి వరుసలో ఏకమాత్ర కాలంలో ఉచ్చరించే కాని మాట్లాడుతున్నాము. రెండవ వరుసలో ద్విమాత్ర కాలంలో ఉచ్చరింపబడే కా అనే హల్లుని మాట్లాడుకుంటున్నాము. ఇక్కడ మనం ముందు అన్నట్టుగానే మొట్టమొదటి అక్షరం కా, టి, కా, యా ఈ రెండిట్లో కూడా కా అనే దీర్ఘ అచ్చు కాతో ఒక్కుతో కలిసిన కా అనే దీర్ఘమైన అక్షరము ఏం చేస్తోంది? మొదటి స్థానంలో వచ్చి పదానికి అర్థాన్ని ఇస్తుంది. అది ఈ పట్టికలో రెండవ చోటికి వచ్చేప్పటికీ సకాలం, సరి అయిన సమయం. ఈ కాలంకి కా చేసేప్పటికీ సకాలం. కాకాని అనేది కూడా ఉంది. ఈ పదంలో ఉండే విచిత్రం ఏంటంటే, ప్రత్యేకత ఏంటంటే 2 సార్లు వచ్చింది కాకా అనేది. ఇక్కడ మొదటి అక్షరంగా వచ్చింది, ప్రథమ స్థానంలో వచ్చింది. ఈ కాలంలో సకాలం కాకాని అనే చోట రెండవ స్థానంలో కా అనే దీర్ఘ అక్షరము వచ్చింది. ఇప్పుడు మూడవ స్థానానికి వెళ్తున్నాం. మూడవ స్థానానికి వెళ్తే మజకా మూడవ స్థానంలో వచ్చింది. తాలూకా ఇక్కడ కూడా మూడవ స్థానంలో వచ్చింది. ఇందులో కూడా 1, 2, 3 ఇక్కడ క అనే హ్రస్వం వచ్చింది, ఇక్కడ క అనే దీర్ఘం వచ్చింది. మూడవ దాంట్లో ఈని తీసుకుంది సహాయంగా. తీసుకుని పిలువు పట్టింది అంటాం. మన ఈ లోహాల్లో బంగారం తప్ప మిగతా అన్ని లోహాలకి కూడా ఈ వాతావరణానికి కనుక అవి కనుక తట్టుకోలేక వేరే ఒక చిన్న దాని మీద కవర్ లాగా కోటింగ్ లాగా వస్తుంది. ఇత్తడి కానీ, రాగి కానీ, వెండి కానీ వాటి మీద ఇనుమైతే తుప్పే పడుతుంది. వీటిలో ఉన్నదాన్ని పిలుపు పట్టింది అని మన వారి శుభ్రం చేయటం మీరు చూస్తూనే ఉంటారు. అదే విధంగా పిత్తలయం అంటే చిగురు. ఈ రెండింటిలో కూడా ఈ అనే హల్లు, ఈ ఉడితో కూడిన ఉత్తు అనే హల్లు మొదటి అక్షరంగా వచ్చింది. ఇక్కడ సైకిల్, బికిని ఈ 2 పదాల్లో రెండవ అక్షరంగా మధ్యన వచ్చింది. అంటే 3 అక్షరాల పదాలు కాబట్టి మధ్యన టీ వచ్చింది. పిరికి, పూరికి వీటిల్లో మూడవ స్థానంలో వచ్చింది. 1, 2, 3 టీ. నాలుగవదైన కీకి వచ్చేస్తాం. కీళ్ళు, మన జాయింట్స్ ఉంటాయి కదా, కీళ్ళు అని లోపల ఈ కీళ్ళకి ఈ అదే విధంగా స్క్రూ పెడతారు చూడండి. కీ ఉంటుంది, కీలు బొమ్మ, కీలు గుర్రం అంటూ కూడా వింటూ ఉంటాం. అంటే అది దాన్ని బట్టి తిరిగి ఆడుతూ ఉంటుంది అని. కీడు ఆపడం. ఈ రెండింటిలో మొట్టమొదటి స్థానంలో కీ వచ్చింది. వకీలు లాయర్, చెంకీలు అలంకరణకి వేసుకునేది. ఈ రెండింటిలో రెండవ స్థానంలో కీ అనేది వచ్చింది. మళ్ళీ ఇది అల్పాక్షరం, ఇది దీర్ఘ. చలాకీ ఇక్కడ మూడవ స్థానంలో వచ్చింది. గిరాకీ మూడవ స్థానంలో వచ్చింది. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఈ కి అని అనే గుణిత హల్లుతో చేరి పదాలలో వచ్చి
అంత మాత్రమే కాకుండా మొట్టమొదటి స్థానంలో ఒకసారి, రెండవ స్థానంలో ఒకసారి, మూడవ స్థానంలో ఒకసారి వచ్చింది. మనకి ఇంకా ఉత్సాహం ఓపిక కనుక ఉంటే, కుతూహలం ఉంటే 4వ స్థానం, 5వ స్థానం, 6వ స్థానం, ఎన్నో స్థానాలన్నా మనం పెట్టుకోవచ్చు. అది కాదండి. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే యుక్కు అన్నాం కాబట్టి, జత అంటున్నాం కాబట్టి, ఇక్కడ రెండోదైన మహాప్రాణాన్ని తీసుకున్నాం. సామాన్యంగా తెలుగు భాషలో ఏమవుతుందంటే, వ్యావహారికం అయితే ఇంకా ఎక్కువగా అల్ప ప్రాణాల వాడుక ఎక్కువ ఉంటుంది. మహాప్రాణాలతో పదాలు కొంచెం లెక్కిస్తే తక్కువగా ఉంటాయి. లేవని నేను అనట్లేదండి, తక్కువగా ఉంటాయి. అల్ప ప్రాణాలతో ఉందండి పదాలు మనకి, మహాప్రాణాలతో కొంచెం కష్టం, దుర్లభం. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే, మహాప్రాణమైన ఖ అనేది తీసుకుని ఇక్కడ కూడా తలకట్టు పెట్టి ఖగం, ఖగం అంటే పక్షి, ఖని అంటే మైండ్, మనన్ని గనులు, గని అనేది వికృతి, ఖని అనేది ప్రకృతి. మఖ, శిఖ, ఇక్కడ మొదటి అక్షరంగా వచ్చింది, ఇక్కడ రెండో అక్షరంగా వచ్చింది. వైశాఖ ఇక్కడ 3వ అక్షరంగా వచ్చింది. మయూఖ 4వ అక్షరంగా వచ్చింది. ఇంతవరకు మనము ఆ తలకట్టుగా ఉన్న కు అనే హల్లు గురించి మాట్లాడుకున్నాం. తర్వాత ఖాతా అంటే మన యొక్క పద్దు అంటారు చాలా మంది, మన యొక్క అకౌంట్ అక్కడ రాసి ఉంటుంది, దాన్ని ఖాతా అంటారు. ఖాళీ, ఏంటి, ఏం లేదు. ఇక్కడ మొదటి అక్షరంగా వచ్చింది అఖాతం, బంగాళాఖాతం, బంగాళ అఖాతం, బే ఆఫ్ బెంగాల్, బంగాళ అఖాతం. అగాధం అని కూడా అంటాం మనం, లోతు బాగా ఉన్నది. ఇక్కడ రెండవ అక్షరంగా వచ్చింది ఖా అనేది. తెరఖ ఇందులో 3వ అక్షరంగా వచ్చింది. ఇది ఇక్కడ వచ్చేప్పటికి కిల్లా, కోట, ఇక్కడ ఈ వచ్చింది, ఇది మొదటి స్థానంలో వచ్చింది. అఖిలంలో రెండవ స్థానంలో వచ్చింది. త్రిముఖి 3వ స్థానంలో కి అనేది వచ్చింది. అంటే ఉక్ అనే హల్లు ఈ అనే అచ్చుని గుడి రూపంగా తనతో కలుపుకొని వచ్చిన అక్షరము. అదే కాకుండా 4వదైన ఈ ట్రాకీ, ఉక్ ప్లస్ ఈ, ఇక్కడ ఈ, ఇది ఒక యుక్కు, వర్గ యుక్కు, వర్గ యుక్కు లాగాని ఇక్కడ ఉన్న మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్న పదాలలోంచి కొన్ని పదాలను తీసుకుని మరి ఒక అర్థవంతమైన పదాన్ని చేయడం కూడా చాలా బాగుంటుంది. చూద్దామా? ఇక్కడ కాశీ, ఇది కాశీ. ఇక్కడ తాలూకా, డిస్ట్రిక్ట్, తాలూకా అవన్నీ ఉంటాయి కదా డివిజన్ లో. కాశీ తాలూకా, దీనికి 2 అర్థాలు ఉంటాయి. ఒకటేమో స్థలానికి సంబంధించి కాశీ డిస్ట్రిక్ట్ అవన్నీ ఎక్కడున్నాయో అక్కడ ఉన్న తాలూకా. రెండోది కాశీ అనే వ్యక్తి ఎవరున్నారో వాళ్ళకి సంబంధించిన వ్యక్తి. తాలూకా అంటే 2 రకాలు వస్తాయి, ఒకటేమో సబ్ డివిజన్స్ వస్తాయి, ఒకటేమో సంబంధీయం కూడా వస్తుంది. అదే విధంగా సైకిల్, సైకిల్ ఎక్కడుంది మనకి, ఇక్కడ ఉంది. సైకిల్ని తీసుకుని ఒకటికి చేద్దాం, సైకిల్ ఒకటి అని. అదే విధంగా పిరిగి వకీలు, పిరిగి అనేది స్వభావము, వకీలు అనేది ఒక ఉద్యోగి పేరు, ఒక వృత్తి పేరు. చాలా ధైర్యంగా వాదించాల్సిన వకీలు భయపడిపోయి కేసును వదిలేసి ఓటమిని అంగీకరిస్తే ఆ వకీలుని
వీరికి వకీలు అని అనటం మనం వింటూ ఉంటాం. చెట్టు కింద ప్లీడరు అంటాం. అసలైన ప్లీడర్ కాదు, అక్కడ కూర్చుని ఏదో అటు ఇటు కూర్చు వచ్చేవాళ్ళని వెళ్ళేవాళ్ళని మాట్లాడుతూ ఉంటారు అని. ఇవి ఈ రోజు మనము టుక్ అనే హల్లుని తీసుకుని దానికి అ ఆ ఇ ఈ అనే అచ్చుల గుడింతపు గుర్తులని కలుపుకుని వచ్చిన అక్షరాలని ప్రథమ స్థానంలో, ద్వితీయ స్థానంలో, తృతీయ స్థానంలో ఉంచి పదాలని విస్తరింపచేసుకున్న ప్రక్రియ. మనం వచ్చే ఎపిసోడ్లో మిగతా గురింతపు గుర్తుల్ని గురించి కూడా ఇదే విధంగా చర్చించుకున్నాము. ఈ లోపల మీకు ఇంకేమైనా కొత్త విషయాలు కనుక తెలిస్తే వాటిని మీరు కామెంట్స్ రూపంలో కనుక పెడితే నేను కూడా వాటిని నేర్చుకుని తెలుగు తల్లిని అర్చించుకుందాం. ఇప్పటికి సెలవు తీసుకుంటానండి. సెలవు. నమస్తే. జై తెలుగు తల్లి.